திருப்பாவை 20వ பாசுரம். முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலேலாய் செப்பமுடையாய் திரளூடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலேலாய் செப்பன்ன மென்முல்லைச் சேவாய் சிறு மருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலேலாய் உக்கமும் தட்டாளியும் தந்துன் மணாலனை இப்போడే ఏ నీరాట్టేలరెంబవాయ్. 33 కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటుకుపోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి, నిద్ర లేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా, ఆశ్రిత రక్షక ఓ బలశాలి, శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా, నిద్ర నుంచి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. బంగారు కలసములు వంటి ప్రవద్యయమును, దొండపండు వంటి అదరములను, సన్నని నడుమును అతి లోక సుందరియగు విరాజిల్లుచున్న నీలాదేవి, నీవు శ్రీ మహాలక్ష్మి సమానురాలవు, కరుణించి నీవైనా మేల్కొనవమ్మా. నేను లేచి చేయవలనందునేమో వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణుడు శరీరముపై చిరుచమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన అంటే విసునకర్ర నిమ్ము. ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండపము చూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పము అంటే అద్దము నిమ్ముము. వీటన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చుని మంగళ స్నానము చేయింపుము. తల్లి, నీ అనుగ్రహమున్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో.